ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువునందు ఆనందిస్తున్నారని తలస్తున్నాను. ప్రభు కృప మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆయన అనాది కాలపు సంకల్పము, మితిలేని ప్రేమ మన ఎడల ఎంతో అద్భుతము. మనము దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవునిగా కలిగి ఉన్నాము కాబట్టి మనము ధన్యులము. మన గొప్పదానాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి, మన పేరు ప్రతిష్టలను బట్టి, మనకున్నటువంటి సంఘములో లేకుంటే సమాజంలో హోదాను బట్టి దేవుడు మనల్ని రక్షించలేదు. కానీ కేవలం మనము బలహీనులమని, పాపులమని ఆయన ఎరిగిన వాడై మనల్ని రక్షించాడు. ఏ విధంగా రక్షించాడంటే, విలువైనటువంటి వెండి బంగారాల వంటి రాళ్లతో, వెలగల రాళ్లతో మనల్ని ఆయన రక్షించలేదు. కానీ తన రక్తంతో, తన జీవితంతో, తన లైఫ్తో మనల్ని రక్షించాడు. తన ప్రాణాన్ని మనకిచ్చాడు. సో అది ఒక మాటలో చెప్పాలి అంటే ఆ విధంగా ప్రభు మనల్ని రక్షించాడు. కాబట్టి మనము ఈ సమయంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి లేఖన భాగాలను వినటానికి ముందు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన ద్వారా. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ యొక్క దయగల మాటలు మాకు వినిపించాలని కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. ప్రభు మనసు పెట్టి వినడానికి సహాయపడండి. నాయన ఆలోచనలు అనేక విధాలుగా తిరుగుతుంటుండగా, అనేక విధాలు మారిపోతుంటుండగా, పరిభ్రమిస్తూ ఉంటుండగా, ప్రభు నా తండ్రి ఏక మనసునివ్వండి, స్థిరమైనటువంటి ఆలోచనలు ఇవ్వండి. మనసు వాక్యము మీద లగ్నం చేయడానికి సహాయపడండి. జీవంగల ప్రభువా, మీ యొక్క కృపగల కార్యాలు, దయగల కార్యాలు మా మధ్యలో మీరు చేస్తుండగా మేము మిమ్మల్ని గణపరచుట్లో, మిమ్మల్ని హెచ్చించుట్లో, మిమ్మల్ని పూజించుట్లో, మిమ్మల్ని కొనియాడట్లో మీ యొక్క మెండైన కృపనిచ్చి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాం. మా మాటలు ప్రభువా కాదు, కానీ మీ మాటలు మాకు వినిపించండి. మీ మాటల్లోనే నా తండ్రి నాయన జ్ఞానము, శక్తి, బలము, మీ మాటల్లో ఎంతో ప్రోత్సాహం ఉంది ప్రభా. నాయన మీరే మా ప్రియులందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరు ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి బాధ వేదనలో, ఎటువంటి నాయన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి తుఫానుల్లో ఉన్నారో మీరే దయతో జ్ఞాపం చేసుకోండి, సహాయపడాలని కోరుకుంటూ యేసు జీవంగల నామములో నాయన మీ యొక్క ఇచ్ఛానుసారంగా మాకు వడ్డించమని, మాకు మీరు మీ యొక్క దయగల ఆలోచనలు అందించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక నుంచి మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. కొరింథీయులు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనము చూద్దాము. అక్కడ 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును, అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని అంటున్నాడనమాట. మనము దేవుని యొక్క దినము కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ రాకడలో మనము ఎత్తబడే వారంగా ఉండాలి అని అంటే తగిన రీతిలో మనం సిద్ధపడాలి. గమనించండి, మనము ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాము, అది బస్ ప్రయాణము, లేకుంటే విమానంలో ప్రయాణము, లేకుంటే ట్రైన్లో ప్రయాణము, ఏదో ఒక విధంగా మనం ప్రయాణిస్తున్నాం అనుకోనండి. ప్రయాణించడానికి ముందు తగిన రీతిలో మనం సిద్ధపడతాం. ఎన్ని గంటలకి మనం బయలుదేరాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎవరెవరు రావాలి అని వాటి గురించి ఆలోచిస్తాం. ఇక్కడ ఏంటంటే, నేను ఏమేమి సిద్ధపరచుకోవాలి, నాకేం కావాలి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమేమి నేను వాడుకోవాలి అని అనేక రకాలుగా ఆలోచించి అనేక దినాలు ముందు నుంచి బాగా ఆలోచించి సిద్ధపడతారు.
ఏది లేకపోతే అది తెచ్చుకోవటము, ఏది అవసరం లేదో అది తీసేయటము, ఏది అవసరం ఉందో దాన్ని ఉంచటము. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రణాళికలతో సిద్ధపడతారు. ఒక్కొక్క ప్రయాణికి ఒక్కొక్క రకంగా తగిన రీతిలో సిద్ధపడుతూ ఉంటారు. అట్లాగే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవటానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన రాకడను ఎదుర్కోవటానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి మనం ఏ విధంగా ఆయన ఎదుర్కోవాలి అని అంటే, ప్రభు ఏ విధంగా సిద్ధపడాలని చెప్పాడో ఆ విధంగా మనం సిద్ధపడాలి. మనము ఆయన కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. మనల్ని మనము ఆయన చెప్పిన వాక్యానుసారంగా సిద్ధపరచుకోవాలి. ఆయన మాట వినాలి, వాక్యాన్ని ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, వాక్య ప్రకారం జీవించటానికి ప్రయత్నించాలి. ఎక్కడైతే వీలు పడదో ప్రభువుని అడగాలి, ప్రభు సహాయం చేస్తాడు. ఈ విధంగా మేలు చేయటం యందు ఎడతెగకుండాలి. మనం మేలు చేయాలి, వీళ్ళంతవరకు సమాధానపరచాలి. సో ఈ విధంగా అనేకమైనటువంటి ప్రభు ప్రకటించినటువంటి మాటలు ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నట్టుగా మనం సిద్ధపడాలి అనేది ప్రభు యొక్క ఇచ్చ. అందుకని అంటున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. నిరపరాధులుగా ఉండాలంట. ఆ దినం కొరకు సిద్ధపడాలి. అపరాధాలతో ఉండకూడదు, నిరపరాధంతో ఉండాలి. ప్రతిదీ కూడా ఏది దేవుడు గుర్తు చేస్తాడో అవన్నీ కూడా మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. మనము ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. కడగబడినటువంటి వారు ఆయన సన్నిధిలో ఇంకా మళ్ళీ ఏదైనా పొరపాటు జరుగుతాయేమన్నట్టుగా ఏమైనా జరిగినప్పుడు ఏదైనా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఇది కాదు, ఇది చేయాల్సింది, ఇది ఇట్లా ఉండకూడదు అని మనకి మనసులో తెలియజేస్తున్నప్పుడు, ఆ విధంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము ప్రకారం, అంటే ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. మనము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అనవసరమైనవి విడిచిపెట్టాలి, అవసరమైనవి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంతేగాని దానికి ఒక తప్పుకి ఇంకొక తప్పు, ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం, అట్లా అనేకమైన కల్పించి మనం అట్లాగే ఉంటే దానివల్ల మనం ఆత్మీయంగా ఎదగలేము. మనలోని అపరాధ భావం అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రభు ఒక దినం కొరకు మనము నిరపరాధులంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు, గొప్ప దైవజనుడు, మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతవరకు ఆయన మనం స్థిరపరుస్తాడంట. అంతం వరకు ఎట స్థిరపరుస్తాడు? ఆయనలో ఉండాలి కదా. ఆయన చెప్పిన మాట వింటే మన ఆయన అంటే ఏంటి? వాక్యము. ప్రభు యొక్క వాక్యము మనలో ఉంటే మనము స్థిరపడగలుగుతాం, ప్రభులో స్థిరపడగలుగుతాం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అందుకనే నిరపరాధులుగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మీరు ఈ యొక్క రేడియో నుంచి అనేక మాటలు వింటూ ఉన్నారు. దేవుని యొక్క లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనము సరి చేసుకోవాలి. మనము ఎక్కడ ఉన్నామని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. కాబట్టి చూడండి, మన మీద ఏదైనా మరక పడినప్పుడు ఆ మరకతో మనం జీవించడానికి ఇష్టపడము. మనము ఎప్పుడైనా కూడా ఆ మరకలో ఉన్నప్పుడు, మనము ఆ మరకతో ఉన్నప్పుడు ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతాం. మనం ఆ విధంగా కొన్నిసార్లు చాలా ఎక్కువగా బాధపడతాం. ఆ మరకపోయేంత వరకు మన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. శరీరంలో లేకపోతే వేసుకున్నటువంటి వస్త్రాల మీద అటువంటి మరకున్నప్పుడు దాని గురించి అంతగా ఆలోచిస్తాము. మన ఆత్మీయ జీవితంలో అనేక మరకలు పడుతూ ఉంటాయి, అనేక మరకలు అవుతూ ఉంటాయి. శారీరకంగా నశించిపోయి శరీరం మీద, ఈ వస్త్రాల మీద మరకలు పడితేనే మనము సహించలేమే. ఆత్మ యుగయుగాలు జీవించేది, యుగయుగాలు మరణం లేకుండా ఉండే ఆత్మ మీద మరకలు పడినప్పుడు ఎందుకు మనం స్పందించట్లేదు? మనం స్పందించాలి. ఆ మరక పోవటానికి, ఆ మరక ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడటానికి ప్రయత్నించాలి.
ఆ మరక గురించి ప్రభు సన్నిధిలో వినవించుకోవాలి. ఆ మరక లేకుండా ఉండేటకు ప్రయత్నించాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, మనము ఇటువంటి మరకలు ఉన్నాయని మనకు పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మరకలు సరి చేసుకున్నప్పుడు మనశ్శాంతిగా మనం ఉండగలుగుతాం, మనశ్శాంతిగా మనం జీవించగలుగుతాం. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నాము అని గొప్ప సాక్ష్యం మనం చెప్పగలుగుతాం. మనం చూస్తున్న వారు గ్రహించగలుగుతారు. వీరు ప్రభు రాకడ కొరకు నిరపరాధులుగా సిద్ధపడుతూ ఉన్నారు. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభు అల్టిమేట్గా చివరగా ప్రభువే వారిని స్థిరపరిచేవాడు అని లోకస్తులు గుర్తిరుగుతారు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఏ విధంగా మన సిద్ధపాటు ఉందని మనము పరీక్షించుకోవాలి. అదేవిధంగా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి కూడా ఐక్యంగా, క్రైస్తవులు అనబడేవారు ఐక్యంగా ఉండి ప్రభు యొక్క రాజ్యవ్యాప్తిలో పాలు పంచుకోవాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. ఇది ప్రభు యొక్క రాకడికి సిద్ధపడే పనిలో ఇది కూడా భాగము. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. మన 9వ వచనంలో మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 9వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువారు నమ్మదగినవాడు. మన ప్రభువారు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నమ్మదగినవాడు. ఎవరు మనల్ని పిలిచినాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు మనల్ని పిలిచినాడు. ఇక్కడ వాక్యంలో క్లియర్గా చెప్తూ ఉంది. దేనికి పిలిచినాడు? సహవాసానికి పిలిచినాడు. ఎవరితో సహవాసము? తన కుమారునితో సహవాసము. ఎవరు ఆ కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరు మనల్ని పిలిచినాడు? దేవుడు, తండ్రి అనే దేవుడు మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసానికి పిలిచాడంట. చూడండి, ఏ ధనికుడు ఒక పేదవాడిని, ఒక పాపములతో అపరాధులు చచ్చిన వాడిని, ఒక బలహీనుణ్ణి, ఒక ఎన్నిక లేనటువంటి వ్యక్తిని తన యొక్క కుమారుని యొక్క సహవాసానికి పిలుస్తాడు. ఎవరు అసలు ఆ విధంగా తనతో నిలబడటానికి ఇష్టపడతారు? ఎవరు తన ఇంట్లోకి రావటానికి ఇష్టపడతారు? అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన తండ్రి, ఆ పరలోకపు తండ్రి, మనము ఆయనకు మనము ఎంతో ఆయనకి బాధ కలిగించే వారంగా, ఆయనకు ఉగ్రతకు పాత్రులుగా మనం ఉంటే, ప్రభువారు మనల్ని క్షమించి, తండ్రి అనే దేవుడు మనల్ని క్షమించి ఏం చేశాడంటే, తన కుమారుడిని పంపించడం ద్వారా, కుమారుడు రక్తం ద్వారా మనకి విడుదల, విమోచన ఇవ్వటం ద్వారా, సో మనకి తండ్రికి ఉన్నటువంటి ఆ వైరాన్ని తొలగించి తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడంట. తన కుమారుని సహవాసానికి పిలిచాడు. అంత గొప్ప తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసానికి పిలిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడైతే తండ్రి మనల్ని తన యొక్క సహవాసానికి పిలిచాడో, యేసుక్రీస్తు వారి సహవాసానికి పిలిచాడో, యేసు ప్రభు వారు ఇటువంటి అపనమ్మకస్తులు, పాపులు, ఇటువంటి వారు నా సహవాసంలో వారు ఉండటమేంటి, నా స్థాయి ఏంటి, వారి స్థాయి ఏంటి అని అనకుండా ఇక్కడ ఆయన చేసిన పని ఏంటంటే అంగీకరించాడు. మనల్నిగానే అంగీకరించాడు. మీరు శుభ్రంగా ఉండి రాండి, నేను అంగీకరిస్తాను అనలేదు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో, ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉంటామో, ఎంత అపనమ్మకమైన స్థితిలో ఉంటామో, అటువంటి పరిస్థితుల్లోనే ఆయన మనల్ని అంగీకరించాడు అతనితో సహవాసం చేయటానికి. తండ్రి మనల్ని కుమారుని యొక్క సహవాసానికి పంపించాడు. కుమారుడు తండ్రికి విధేయత చూపి మనల్ని ఆయన సహవాసానికి అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ఎంతగానో తన వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. తాను వెళ్ళిపోతూ ఈ లోకాన్ని, ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉండి పరిచయం చేసిన తర్వాత తను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మని మన మధ్యలోకి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మని మనల్ని నడిపిస్తాడు. మన వాక్యం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి సహాయపడతాడు.
పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షిని కదిలిస్తూ ఆయన మనల్ని సరైన విధంగా నడుచుకోవటానికి సిద్ధపరుస్తాడు. ఏ దినం కొరకు? క్రీస్తు దినం కొరకు. ఏ విధంగా ఉండాలని? నిరపరాధులుగా ఉండాలని. ఎంతవరకు మనం అట్లా ఉండాలి? అంతము వరకు. సో మనం స్థిరపరిచేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. అంతం వరకు స్థిరపరుస్తాడు. మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. మనం చాలామంది ఇప్పుడు మన వివాహాలు జరుగుతూ ఉంటాయి, చివరి వారికి కలిసి ఉంటాం అంటారు, ఈ మధ్యలోనే వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది, మధ్యలోనే వెళ్ళిపోతారు. సో ఇంకా కొంతమంది వారి జీవిత ప్రయాణం మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు చివరి వరకు ఉండేది ఏం లేదు. చివరి వరకు ఉండేది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే. అంతం వరకు మనతో ఉండేది ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మన తల్లిదండ్రులు కూడా మనతో కొంతకాలమే ఉంటారు. వారి సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మన పిల్లలు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనకు ఇరుగు పొరుగు వారు, మన బంధువులు అందరూ కూడా మనల్ని విడిచిపెట్టిపోతారు. అయితే అంతవరకు మనతో ఉండువారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతవరకు మనల్ని హత్తుకునేవారు, ముదిమి వచ్చే వరకు మనల్ని మోయేవారు. అన్ని పరిస్థితుల్లో కూడా నేను నీతో ఉన్నాను అని మన ఒక భుజం తట్టి నడిపించేవాడు. తన లేఖన భాగాల ద్వారా మనం ప్రోత్సహించేవాడు. మనము నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఒక నిరీక్షణ ఇచ్చేవాడు. అంధకారమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఒక కాంతి రేఖ, ఎంతో విలువైనటువంటి ఆ ఒక వెలుగును ప్రకాశింపజేసి జీవితాలని వెలిగించేవాడు, ప్రజ్వలింపజేసేవాడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అటువంటి దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని కోరబడుతున్నాము. ఈ సమయంలో మరి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇటువంటి వ్యక్తులను ఏ విధంగా ప్రభు తన యొక్క కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు మనం చూస్తూ వచ్చాము. మన జీవితాలు చూసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నో మనకు అర్థమైతే అప్పుడు ఏ సహవాసానికి మనం పిలబడతామో ఆ సహవాసం యొక్క గొప్ప విలువ మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆకలి బాధ ఎరిగినవాడు, ఆకలితో అలమటిస్తున్నవాడు, తిండి లేక బాధపడుతున్నవాడికి ఒక మంచి ఆహారం దొరికినప్పుడు అప్పుడు తెలుసుది ఆ ఆహారం యొక్క విలువ అన్నమాట. అట్లాగే మనం సహవాసం లేకుండా, మనల్ని ఆదరించేవారు లేకుండా, తోడు లేకుండా మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటున్నప్పుడు గురి గమ్యం లేకుండా ఉన్నాము. మనము అన్య దేవతలను, అన్య విగ్రహాలను, రాయితో చేయబడినటువంటివి, అనేకమైన లోహాలతో చేయబడినటువంటివి వాటి వెంట మనం వెళ్తున్నప్పుడు ప్రభువు కదా మన యొక్క దిశను నిర్దేశించింది, మన ప్రయాణ గమ్యాన్ని మార్చేసింది. ప్రభువు కదా మన యొక్క మనోన్నత వెలిగించింది, సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడింది. ఆ ప్రభు అట్లా చేసి ఏం చేసినాడు? తన సహవాసంలో ఉండటానికి ఇష్టపడినాడు, తనతో సహవించడానికి ఇష్టపడినాడు. ఆయన ఈనాడు తన సహవాసంలో మనం ఈ విధంగా ఉంటున్నామంటే కేవలము ప్రభు యొక్క కార్యం, ప్రభు యొక్క గొప్ప పని. ఆయన ఈ సమయంలో ఈ విధంగా రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా సమకూర్చాడు. వారిని సహవాసం, మీరు నాతో ఎట్లా సహాయం, మీరు సహాయం చేసుకోవాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసంలో అటువంటి సహవాసం మీరు కలిగి ఉన్నప్పుడు ప్రోత్సహించబడతారు. మనము సహవాసంగా ఉంటున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు ఆ ప్రభునామాన్ని మహింపరిచేదిగా ఉంటుందా, లేకుంటే ప్రభునామాన్ని దూషణ పాలు చేసేదిగా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది మన సహవాసం? మనం తన తండ్రి అయిన దేవుడు మనలను కుమారుని యొక్క సహవాసానికి తీసుకొచ్చినప్పుడు మన సహవాసం ప్రభుతో ఉన్నప్పుడు మన ఎంతగానో ప్రోత్సహించబడుతున్నాము, ఎంతగానో మనం సంతోషకరం కలిగి ఉంటున్నాము, సంతోషింపజేయబడుతున్నాము. మన జీవితాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే మనము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము, రక్షణ పొందిన మనము సహవాసం కలిగి ఉంటున్నప్పుడు ఏ విధంగా ఒకరికొకరము ప్రోత్సాహకరంగా ఉంటున్నాం, ఏ విధంగా అనేక మంది ఈ యొక్క సహవాసం రావటానికి మనము
దోహదకరంగా ఉంటున్నాము, లేకుంటే అడ్డుబండగా ఉంటున్నాము, మనం ఆలోచించాలి, పరీక్ష చేసుకోవాలన్నమాట. అది ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ లేఖన భాగాలు వింటున్నప్పుడు మనల్ని మనము సరి చేసుకుందాం, మనల్ని మనము దేవునికి మరొకసారి అప్పగించుకుందాం. ప్రభువా, మేము ఏ పరిస్థితిలో ఉన్నామో మాకు తెలియజేయండి, ఈ పరిస్థితుల నుంచి మేము మీకు దగ్గరకు రావటానికి మీరే కృప చూపండి, మాకు నడిపించండి అని ప్రభుని అడగదాం. అప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ కుమారునితో సహవాసం అంటే అది దాని గురించి ఎంత అయినా ఆలోచించవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. కుమారునితో గొప్ప దేవుని యొక్క కుమారునితో మనము సహవాసం కలిగి ఉంటాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అధికారి, లేకుంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, లేక ఒక ప్రెసిడెంట్, సో వీరితో సహవాసం చేయడానికి ఎన్నో క్రైటీరియాస్, అంటే దానికి తగినటువంటి ఉండాలి. అంటే అతను కలవటానికి ఒక బలమైన కారణము ఉండాలి. కావడానికి దానికి అతను యోగ్యుడిగా ఎంచబడాలి కొన్ని విషయాల్లో, కొన్నిటిని కలిగి ఉండటానికి. సో అయితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండటానికి మనకి యోగ్యత లేదు, యోగ్యతలు కలిగి ఉండటానికి అవసరం లేదు. ఆయన మనల్ని ఉన్నట్టుగానే ప్రేమించి మనల్ని రక్షించి, మనం చేసింది ఒకటే, ఆయన్ని రక్షకునిగా అంగీకరించాం, నోటితో ఒప్పుకున్నాం, హృదయంలో విశ్వసించాం. కాబట్టి అట్లా చేయటం ద్వారా మనము ఆయన పిల్లలు కాగలిగాం. ఇంకా మనము ఆయన పిల్లలంగా కాగలిగాం కాబట్టి ఆ సహవాసంలో ఉండేదానికి ఒక ధన్యత తండ్రి వారు మనకి అనుగ్రహించారని మనం గమనించాలి. ఇంకా మరొక మాట అంటున్నాడు 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనియు, మీలో కక్ష్యాలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. ఏమంటున్నాడు? మీరందరూ కూడా ఏకభావంతో ఉండాలంట. ఏకభావంతో అంటే 10 మంది ఉంటే 10 రకాల భావాలు కాదు. క్రీస్తుతో అంటుపట్టినప్పుడు మిగిలిన వారు కూడా క్రీస్తు అంటుకట్టబడినప్పుడు భావాలు కలుస్తాయి అన్నమాట. భావాలు కలుస్తాయి. మీరు రకరకాల క్రీస్తులు అని పిలువబడే వారితో కట్టబడినప్పుడు ఆ క్రీస్తులందరూ కూడా రకరకాల భావాలతో ఉంటారు కాబట్టి, సో మనుషుల మధ్య కూడా భావంలో తేడా ఉంటుంది. అయితే మీరు క్రీస్తు ఎవరైతే మన కోసం శిలువలో చనిపోయాడో పిలువబడుతున్న క్రీస్తులు కాదు, మరి ఒక యేసు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఇట్లాగా రకరకాల యేసు పేర్లు పెట్టుకున్న వారి విషయంలో కాదు, నేను ఎవరైతే మన కోసం చనిపోయాడో ఆ క్రీస్తు విషయమై నేను మాట్లాడుతున్నాను. ఆ క్రీస్తు మనసు కలిగి ఉన్నప్పుడు, ఆయన ద్వారా రక్షించబడినప్పుడు మనం ఏం చేయాలంటే ఏకభావంతో మాట్లాడాలి. ఏకభావంతో మాట్లాడాలి. సో ఒక ఏదైనా కొన్ని తేడాలు వచ్చినా సరి చేసుకొని పోతూ ఉండాలి. వాటిలో ఏది దేవుని యొక్క వాక్యానుసారమైంది, దేవునికి మహిమ తెచ్చుకొచ్చేదని ఆలోచన కలిగి వెళ్తూ ఉండాలన్నమాట. ఎక్కడైతే అది మన అవతలు దాటిపోతుందో మన ప్రభువుని అడిగితే ప్రభు దాన్ని మరలా రెస్టోర్ చేస్తాడు, మళ్ళా సమకూరుస్తాడు. మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెను. నీవు అంటే కక్షలు ఉండొద్దు. ఒకరు బాగుపడుతున్నా ఓర్చుకోలేరు, ఒకరు అంటే తక్కువగా వెళ్ళిపోతున్నా ఓర్చుకోలేరు. అనేక రకాలుగా మనిషి స్వభావం ఏంటంటే చనిపోయేవాడిని ఇంకా చంపే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం మన మాటలు క్రియల ద్వారా. ఇప్పుడు బాగుపడాలి అని అందరికీ ఉంటుంది. కొంతమంది కొంత ఎక్కువగా బాగుపడుతూ ఉంటారు. అంటే వారు ఈ లోకం చూసేదేంది, మన సంపాదన కానీ, లేకుంటే మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి తలాంతులు కానీ, అన్నింటిలో కూడా మనం ఎదుగుతున్నప్పుడు కొంతమంది సహించలేరు, కొంతమంది సహించగలుగుతారు. సహించలేనటువంటి వ్యక్తి తనకి ఏది కావాలో దాని మీద మనసు పెట్టి ప్రభుని అడగాలి. ఎవరైతే ఎదుగుతున్నారో వారి విషయంలో ప్రభుని గణపరచాలి. సో దానిలో ఉన్నది గొప్ప ధన్యత. అది ఒక
క్రైస్తవుని యొక్క ముఖ్యమైనటువంటి అంటే ప్రవర్తనగా ఉండాలి. అటువంటి ప్రవర్తన అది ప్రభు ఆశిస్తాడు. ఎప్పుడైతే మనము వేరే వారి మీద చాలా తక్కువగా ఉండి చాలా అసూయతో ఉంటామో, కక్షతో ఉంటామో, మనము ఎప్పుడు ఎదగము అనే ఆ విషయాన్ని మనం గమనించాలన్నమాట. ఏ విధంగా వేరే వ్యక్తిని ట్రీట్ చేస్తుంటే దానికి దేవుడు తగిన రీతిలో తనతో మాట్లాడి చేస్తాడే కానీ మనము పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకుంటూ ప్రభు పని దేవుని లేఖన భాగాలు చదివిస్తూ ఉంటున్నాయి. కాబట్టి కక్ష లేకుండా మనము జీవించాలి. తర్వాత ఇంకేమంటున్నాడు? ఏక మనస్సుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి. మనసు తాత్పర్యం కలిగి ఉండాలన్నమాట. సో మనం శారీరకంగా వేరువేరుగా అనేక మందిగా ఉండొచ్చు, కానీ మనసులో క్రీస్తు ద్వారా ఒకటి చేయబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉండడం ద్వారా మనం అనేకమైన కార్యాలను ప్రభు కొరకు తలపెట్టవచ్చు అన్నమాట. అందుకని ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులైన వాళ్ళను. సన్నద్ధులు అంటే యుద్ధానికి వెళ్ళే వ్యక్తి సన్నద్ధుడై ఉంటాడు, అంటే అన్ని రకాలుగా సిద్ధపడి ఉంటాడు. సో ఆ విధంగా మనం ఇటువంటి గొప్ప లక్షణాలని పుచ్చుకొని మనము సన్నద్ధులై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈయన వేడుకునే అంత అవసరం ఏముంది అపోస్తలుడైన పౌలుకి? వేడుకోవటం అంటే దాంట్లో ఈ యొక్క బతిమలాడే విషయంలో సివియారిటీని చూపిస్తూ ఉంది. అది నేను వేడుకుంటున్నాను అనేది అడిగే విషయంలో బ్రతిమలాడే విషయాల్లో జరిగే అది ఎక్కువగా తీవ్రతను చూపిస్తూ ఉందన్నమాట. అంటే అంత భారం కలిగి అతను కోరుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క అపోస్తలుడైన పౌలు లాగా భారం కలిగి వేరొకరి విషయంలో కూడా మనము ఆ విధంగా నడుచుకోవాలి. ఆ విధంగా వారిని ప్రభులో స్థిరపరచడానికి, బలపరచడానికి, వారు ఎదగటానికి ప్రోత్సహించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు అనేకమైన మాటలు మేము మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రభా, మీ మాటలనైనా మా మాటలు కాదు, అవి ప్రోత్సహించే మాటలు, మమ్మల్ని ఎంతో ధైర్యపరిచే మాటలు దయతో జ్ఞాపకం చేసుకోండి. మేము మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి, మీ దినం కొరకు సిద్ధపడటానికి సహాయపడండి. నిరపరాధులు ఉండకుండా సహాయపడండి ప్రభా. మా అపరాధాల మీద మీరు అన్నీ కూడా క్షమిస్తున్నారు, అందుని బట్టి వందనాలు ప్రభా. మేము ఏక మనసుతో, ఏకాత్మ, ఏక తాత్పర్యం కలిగి నడుచుకుంటూ సహాయపడండి. మా ప్రియులందరికీ మీ యొక్క కృప కాపుదల బాధ్యత నుంచి నడిపించాలని, ప్రతి అవసరం తీర్చాలని హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు మీకు వందనాలు. సంవత్సరము చివరి భాగానికి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు జీవంగల నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.